గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అని అంటారండి. అంటే రెడ్ సీ అంటారు చూసారా, ఈజిప్ట్ వద్ద రెడ్ సీ నుంచి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అన్నప్పుడు ఒక జలసంధి. ఇక్కడ భారత్కు సంబంధించిన ఒక ఓడ, కార్గో షిప్, అంటే భారత్ వైపు వస్తున్న ఒక కార్గో షిప్ అని చెప్పాలి. దీని పేరు ఎంవి గోల్డెన్ ఆర్సెనల్ అని అంటారు. ఇది ఒక క్రిటికల్ కార్గో అని చెప్పాలి. అంటే సెయింట్ విన్సెంట్స్ అలాగే గ్రెనాడీస్ అనబడే చిన్న చిన్న దేశాలండి. మీకు ఇక్కడ నుంచి ఈజిప్ట్ వచ్చి ఈజిప్ట్ నుంచి మన దేశము వైపు వస్తున్న ఒక కార్గో షిప్. మీకు ఈ ప్రాంతం చెప్తున్నాను కదా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఇక్కడ మీకు సోమాలియాకు సంబంధించిన సముద్రపు దొంగలు ఉంటారు, పైరేట్స్ అంటాం కదా. అంటే ఒకవైపు జిబోటి, ఇంకొక వైపు ఏమో మీరు చూసారంటే యామెన్. ఈ దేశాలు మీకు సోమాలియా, ఇక్కడ ఉండే సముద్రపు దొంగలు ఈ ఓడ పైన దాడులు చేసి ఈ ఓడను హైజాక్ చెయ్యాలి. లోపల క్రూ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళని పట్టుకొని హైజాక్ చేసి మీకు డబ్బు వసూలు చేయడం, ఇది వీళ్ళ ప్లాన్. మీకు ఈ ఓడల్లో వ్యవహారం ఎలా ఉంటుందో చాలామందికి తెలియకపోవచ్చు. ఇలా సముద్రపు దొంగలు వస్తున్నారు, దాడులు చెయ్యబోతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి కదండి. సో మీ ప్రాణాలకు ప్రమాదం. సో ఈ క్రూ మెంబర్స్ ఏం చేస్తారు అంటే, ఒక గది ఉంటుంది, వెల్ ప్రొటెక్టెడ్ రూమ్ అంటారు, అందులోకి పారిపోయి మీకు ఇక తలుపులు వేసేసుకుంటారు. దాన్ని తెరవడం అనేది కుదరదు. మీరు ఎంతెంత పెద్ద మిషన్ గన్లు పెట్టి కాల్పులు జరిపినా కూడా ఆ డోర్ని, అంటే ఒక స్ట్రాంగ్ రూమ్ అంటాం చూసారా, అలా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఒక SOS అనేది పంపించారు. అంటే డిస్ట్రెస్ కాల్ని అంటారండి. ఎవరికి చేశారు, ఇండియన్ నేవీకి. అంటే INS త్రిఖండ్. ఇందులో ఎవరు ఉంటారు అంటే మెరైన్ కమాండోస్, ఎలైట్ కమాండోస్, స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న ఇండియన్ నేవీకి సంబంధించిన కమాండోస్ ఉంటారు. సో వీళ్ళు సైలెంట్గా తమ బోట్లు వేసుకొని ఈ ఓడ దగ్గరికి వచ్చారు. రావడము వీళ్లను గమనించిన సముద్రపు దొంగలు అక్కడికక్కడ వాళ్ళ బోట్లు వేసుకొని పారిపోయారు. అంటే వీళ్ళకి ఎంత అనుభవము అంటే, మెరైన్ కమాండోస్ వీళ్ళు కనిపిస్తే వీళ్ళపై దాడులు చెయ్యలేము, కాల్పులు చెయ్యలేము, మనము చచ్చిపోతాము అని ఈ దొంగలకు బాగా తెలుసు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే 2024 నుంచి కూడా వీళ్లకు చాలా పెద్ద లెవెల్లో అనుభవాలు ఉన్నాయండి. మీకు ఈ వెస్టర్న్ మీడియాను చూశారనుకోండి, భారత్కు సంబంధించిన ఇండియన్ నేవీ మెరైన్ కమాండోస్ వీళ్ళు అమెరికా యొక్క నేవల్ ఫోర్స్ సీల్స్ అంటారు. సీల్స్ లెక్కన వీళ్ళు తయారు అంటే సీల్స్ లాగే మనము రెప్లికేట్ చేశాము, వాళ్ళలాగే మనం ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళలాగే ఆయుధాలు మీకు యూనిఫామ్లు ఉంటాయి అన్నట్టుగా రాస్తారు. ఎంత ఒక దారుణమైన విషయం అంటే, మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా గమనించండి. మీకు అమెరికన్ నేవీ వాళ్ళ స్పెషల్ కమాండోస్ సీల్స్ లాగే ఫ్రెండ్స్, మీరు చూడండి వాళ్ళు ఎన్ని రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంటారు. మన భారత్కు సంబంధించిన మన ఎలైట్ కమాండోస్ గర్వంగా చెప్పుకోవాలి, వీళ్ళు ఎన్ని ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇది చూసారనుకోండి పొంతనే ఉండదు. కానీ మనకు చెప్తున్నాను కదా, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ, మీరు మార్కెటింగ్ చేసుకోవడం రాదు, మేము చాలా గొప్ప అని చెప్పి ఎక్కడా చెప్పుకోరు. సైలెంట్గా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదైతే క్లియర్ అండి. మీరు ఎప్పుడైనా పాకిస్తాన్కు సంబంధించిన నేవీ పలానా వాళ్ళని కాపాడారు, లేదా ఇంకా ఈ అమెరికా వాళ్ళు సముద్రంలో పలానా దగ్గర ఈ పైరేట్స్ మీద దాడులు చేశారు, వాళ్ళని పట్టుకున్నారు, ఎప్పుడైనా విన్నారా? ఎక్కడా వినరండి. వాళ్ళందరూ స్వార్థము, వాళ్ళ దేశము కోసరమే వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. కానీ ఇవాళ మీరు చూసారనుకోండి, సాగర్ అంటాం. సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫార్ ఆల్ ఇన్ ద రీజన్ అంటాం. అంటే ఇండియన్ ఓషన్ రీజన్లో మనము సెక్యూరిటీ ప్రొవైడర్స్ అండి. ఇంతకు ముందు లేదండి. ఇంతకుముందు ఎవరి దారి వాళ్ళదే. ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధము స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఒక 2000 కిలోమీటర్ల వరకు కూడా ఇండియన్ ఓషన్ రీజన్ అనండి, అరేబియన్ సీ అనండి, మన ఇండియన్ నేవీకి సంబంధించిన వార్షిప్స్, ఫ్రిగేట్స్, అలాగే డెస్ట్రాయర్స్, మన మెరైన్ కమాండోస్ పూర్తిగా ఇక్కడ సెక్యూరిటీని ఇస్తున్నారు.
వీళ్ళు ఇంత చెప్తారు కదండి, మాది యుఎస్ఎస్ వార్షిప్స్, మీకు ఇబ్రహాం లింకన్ అంటారు, అలాగే జెరాల్డ్ ఫోర్డ్, ఇవన్నీ చెప్తారు కదా. అలాంటి అమెరికాకు వాళ్ళ కార్గో షిప్స్కి మనం సెక్యూరిటీ ఇస్తాం. యూకే ఎంత గొప్పగా చెప్తారు, రాయల్ నేవీ అంటారు, ఏ రోజు ఎవరిని కాపాడారండి? వాళ్లకు సెక్యూరిటీ మన మెరైన్ కమాండోస్ ఇస్తారు. ఇది చూసే మన యొక్క బోట్లు, అందులో ఈ మెరైన్ కమాండోస్ కనపడము మామూలుగా ఈ సముద్రపు దొంగలు కాల్పులు జరుపుతారు, మీకు పోరాటం చేస్తారు. నథింగ్ అండి. మనము యుఎస్ కాదు, నేవీ కాదు, పాకిస్తాన్ యొక్క సైలర్స్ను కూడా కాపాడాం. సో ఇదంతా ఏంటి, సోమాలియా పైరట్స్కి బాగా తెలుసు. ఇండియన్ నేవీతో పెట్టుకుంటే ఏం జరుగుతుంది తెలిసి వాళ్ళు ఈ ఓడను అక్కడికక్కడ విడిచిపెట్టి పారిపోయారు. ఇది ఎప్పుడు 2024 నుంచి ఒక 5 సార్లు 6 సార్లు మనమే, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో కవర్ చెయ్యదు, ఎక్కడో అక్కడ వార్తలు. ఇంత పెద్ద విషయం ఊహించండి ఫ్రెండ్స్, అరేబియన్ సీలో మీరు మీ ఓడలు వేసుకొని ఇలాగ సముద్రపు దొంగల్ని ఎదిరించి మీరు వీరోచితమైన పోరాటము చేసి అందులో ఉండే క్రూ మెంబర్స్ను కాపాడి పూర్తిగా సురక్షితంగా ఉన్నారు, టోటల్గా సెక్యూర్ చేశాము. సో వీళ్ళు మీకు ఇండియన్ ఓషన్లో వెళ్ళవచ్చు, భారత్ దాకా వెళ్ళవచ్చు అంటే ఎంత పెద్ద విషయం అండి. ఎక్కడైనా మీరు చూస్తారా, ఒక 5-6 పత్రికల్లో రాస్తారు అంతే. దీని మీద ఎటువంటి ప్రచారము జరగదు, ఎటువంటి ప్రాపగాండా ఉండదు, ఎక్కడా కూడా ఇంత పెద్ద ఆపరేషన్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆ రోజుల్లో మీకు G20 జరిగినప్పుడు డాల్ లేక్, కాశ్మీర్ డాల్ లేక్ పూర్తిగా మెరైన్ కమాండోస్ కంట్రోల్లోనే ఉండేది. మన బ్లాక్ క్యాట్ కమాండోస్ సెక్యూరిటీ ఇచ్చేవాడు. ఎంతమందికి తెలుసు అండి, G20లో టాప్ నాయకులు కాశ్మీర్ దాకా వచ్చారు, డాల్ లేక్ దాకా వచ్చారు. ఈ మెరైన్ కమాండోసే వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ ఇచ్చారు. మీకు అండర్ వాటర్ ఆపరేషన్స్ అండి ఎవరు చేయరు, మనం చేస్తాం. మన కోసరం కాదండి, ఇదేదో మన కోసరం అనుకుంటే పొరపాటు. ప్రపంచము కోసరం, ప్రపంచ దేశాలు వాళ్ళ కార్గో షిప్స్ని కాపాడడానికి పోయిన వీడియోలో అదే మాట్లాడాను. మనకు ఎందుకండి అనిపిస్తుంది కదా. బంగ్లాదేశ్లో వాళ్ళ ప్రజల వైద్యము అనేది మన సమస్య కాదండి. వాళ్ళు అనారోగ్యంలో ఉంటే వాళ్ళ ప్రభుత్వం చూసుకోవాలి. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టండి, ఎవరొద్దన్నారు, మీరు కట్టుకోండి, మీ ప్రజలకు వైద్య సేవలు అందించండి. ఎందుకు పొలోమంటూ భారత్కి పంపిస్తున్నారు? మా దేశానికి వచ్చి మా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ డిస్కౌంట్లు ఇస్తారా? సో మీరు ఇలాగ ఫ్రీగా చెయ్యాలి ఇన్ని చెప్పి తిరిగి వెళ్ళి మనల్నే దూషిస్తారు. మాట్లాడాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంతే. ఏ రోజైనా అమెరికా నేవీకి సంబంధించిన ఈ సీల్స్ అనబడే కమాండోస్ ఒక ఓడను కాపాడడము మీరు విన్నారా? ఎప్పుడు చెయ్యరండి. కానీ మనము ఏంటి, సాగర్ అనబడే ప్రాజెక్ట్ ఉంది. దీని ప్రకారము ఇండియన్ ఓషన్ రీజన్ అరేబియన్ సీలో ఎవరికి ప్రమాదమన్నా ఒక SOS కాల్ వాళ్ళు పంపించారు అంటే ఇమీడియట్గా మన వార్షిప్స్ని వేసుకొని INS త్రికండ్, దీనిలో భాగమే మన మెరైన్ కమాండోస్. ఇది ఒక అతిపెద్ద వార్షిప్. వీటిని వేసుకు వెళ్ళి మనము అక్కడ ఆ ఓడను కాపాడాం. అందులో భారత్కు సంబంధించిన క్రూ మెంబర్స్ కూడా ఉన్నారండి. ఒకవేళ లేకపోయినా పాకిస్తాన్ సైలర్సే ఉన్నా కూడా మనము రెస్క్యూ చేస్తాం. అంటే మానవతా దృక్పథము అంటాం కదా, హ్యూమానిటీ గ్రౌండ్స్లో వాళ్ళని కాపాడామంటాం. మరి ఈ దేశాలకు ఏవైనా విశ్వాసం ఉంటుందా? ఏ రోజైనా భారతీయులు ఇంతలా మా ప్రాణాలు కాపాడారు, సో మా ఓడలను కాపాడని వీళ్ళు అనుకుంటారా? లేదు, ఎప్పుడు ఆ ద్వేషమే. అంటే మనం ఎదగడము, మనం ఇంత శక్తివంతంగా ఉండడము, దీన్ని తట్టుకోలేకే అమెరికా అయినా, UK అయినా, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఎవడైనా సరే మన యొక్క ఈ పవర్ను వాళ్ళు జీర్ణించుకోలేకపోవడం. కాబట్టే ఈ వీడియోలో ఇదంతా మాట్లాడుతున్నాను. మరి ఇంత గొప్ప ఒక రెస్క్యూ ఆపరేషన్ అరేబియన్ సీలో జరిగింది. మరి ఈ వార్తలు మీరు చదివారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.